ప్రస్తుతం పుష్పరాజుగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 6 రోజుల్లోనే 1000 కోట్లు రాబట్టి సంచలనంగా నిలిచింది పుష్ప2. సుకుమార్ మాస్ తాండవం, బన్నీ మాసివ్ పర్ఫార్మెన్స్ కు బాక్సాఫీస్ దగ్గర కోట్ల వర్షం కురుస్తోంది. మరోసారి అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు లోడింగ్ అంటూ రచ్చ చేస్తున్నారు అల్లు అభిమానులు. ఇక ప్రెజెంట్ పుష్ప2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు అనౌన్స్ చేశాడు బన్నీ. అయితే సందీప్ సినిమా స్టార్ట్ అవ్వటానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్ గా త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాదు, లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గుంటూరు కారం తర్వాత బన్నీ సినిమాపై ఫోకస్ చేసిన మాటల మాంత్రికుడు వచ్చే సంక్రాంతి సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఏమాత్రం గ్యాప్ లేకుండా వచ్చే వేసవిలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేలా సన్నాహాలు చేస్తున్నాడట అల్లు అర్జున్. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఈసారి బన్నీ, త్రివిక్రమ్ మాత్రం మామూలుగా ప్లాన్ చేయటం లేదని తెలుస్తోంది. ఆల్రెడీ బన్నీ పాన్ ఇండియా స్టార్ కాబట్టి త్రివిక్రమ్ ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్టులో చేరబోతున్నాడు. ఈ ఇద్దరి కెరీర్లోనే భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్టు ఉంటుందని సమాచారం. గతంతో బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు సూపర్ హిట్ అవ్వగా ఈసారి పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. మరి ఈసారి మాటల మాంత్రికుడు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.